ఇవన్నీ చరంచుల స్పైడర్స్. ఓ అవి కొరకవండి? అంటే స్ట్రింగ్స్ ఉంటాయి, పాములో ఉన్నంత కొరలు అంటే ఉంటాయి. మామూలుగా ఎప్పుడు ఇట్లా తీసినప్పుడు అలా ఏం కొరకవు. ఇవి వెనమస్ ఉంటాయి అంటారు, నిజమేనా? అవును. మరి వెనం తీసేయడం లాంటివి ఉండదు, తీయనికి రాదు. వెనం మిల్కింగ్ వేరే. ఓకే. ఎవరి దగ్గరికైనా వెళ్తాయా? దీని హెడ్ ఎక్కడ ఉందో తెలియట్లా నాకు. ముందర. ఓకే, ఇది టైల్. ఇవెందుకు పెంచుతున్నారు? ఇక్కడ పెట్టండి, పడొద్ది. నా దగ్గరికి రావట్లా. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఫీల్ వెల్వెట్ నడిచినట్టు ఉంటుంది. ఎంత బాగుంది ఇది అసలు. వెరీ డెలికేట్ హ్యాండిల్ చేయాలి. అదే తెలుస్తుంది, అది పడిపెట్టే ఉంది. మీ దగ్గరికి వస్తుందా? అరే వీటికి ఏం ఫీడ్ చేస్తారండి? దీనికి రోచెస్ అని ఉంటాయి. పురుగులే కదా, కాక్రోచెస్ లేదంటే మీల్ వామ్స్. అది కొంచెం డేంజరస్. ఇది కింద పెట్టండి, కింద పడొద్దు ఇది యాక్చువల్. ఓకే, కొంచెం పైకి పెట్టండి, ఇంత ఇట్లా పెట్టండి. ఓకే, చూసారా? అవును. వీటి వెనమ్ ని తీసేయచ్చా? పాములు తీసినట్టు చాలా ఫాస్ట్ ఉంది. ఓ వావ్, అసలు మన చేతి మీద ఉందని కూడా ఫీల్ తెలియటం లేదు. ఇవన్నీ మేల్ ఫీమేల్ అవి తెలుసుకోవడానికి దొరుకుతుందా మనకి? అంటే తెలుసు సైజ్ బట్టి. ఓకే, ఏంటో డల్ గా అయిపోయింది. ఎందుకమ్మా? చూస్తున్నారా? అంటే మనం మామూలుగా, నేను మాత్రం హ్యారీ పాటర్ లోనే ఇలాంటి స్పైడర్స్ చూసాను. ఇంకా పెద్దగా అవుతాయి ఇవి. ఇప్పుడు అందరికి చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్లు వస్తాయి యాక్చువల్లీ. ఏంటంటే, ఒకటి, ఇవన్నీ పెంచుకోవడం చూడండి, వెబ్ ఎట్లా వదులుతుంది చూడండి. ఇక్కడ వెబ్ వదులుతుంది, చూసారా? దారం వదులుతుంది, ఫైన్ థ్రెడ్. ఇవి ఏ జూలో కూడా లేవు చరంచులాస్. ఇవి మోస్ట్ డేంజరస్. కనబడుతుందా? యా వెరీ అగ్రెసివ్ ఉంటాయి, మూడ్ ఉంటాయి, వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది. కరిస్తే చచ్చిపోవడమే అంటారు. చచ్చిపోవడం కాదు, బ్లాక్ విడో అని ఒక స్పైడర్ ఉంటుంది, అది రిస్క్. కొన్ని స్పైడర్స్ ఉన్నాయి, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అంతే. बहुत फास्ट है ये. మళ్ళీ మిస్ అయితే దొరకడం కూడా కష్టం. అలా ఎప్పుడైనా మిస్ అయిందండి? ఇది రెడ్నీ అంటుంది. ఓకే, ఇది యాక్చువల్లీ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది కొంచెం భయం కొంచెం హారిఫైయింగ్ గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కోడి పిల్లలు మాయిస్ అంటే దొరుకుతాయి కదా? రోచెస్ పెంచుతాం మేము. పెంచుతారా? ఎలా తెప్పిస్తాం, బ్రీడ్ చేస్తాం. చిన్న రోచెస్ కానీ బాక్సెస్ లో బీజ్ లాగా, మీల్ వామ్స్. ఇది కూడా చూసారా? వెబ్ వదులుతుంది. వీటిల్లో ఎప్పుడు వెబ్స్ చేయవా? చేస్తాయి, క్లీన్ చేస్తూ ఉండాలా? క్లీన్ చేస్తుంటాం. ఓకే, వీటిని ఇలాంటి బాక్సెస్ లోనే అదే ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ లోనే పెంచుతారా అండి? ఇది వైట్ నీ అండి, ఇది ఇంకా చిన్నది ఉంది. ఇది ఇట్ విల్ గ్రో బిగ్ యాస్ సాసర్ సైజ్ అవుతుంది. ఓకే, మీ యానిమల్స్ మీ పెట్స్ మా దగ్గరకు రావట్లా, మీడియా అనేమో దూరంగా ఉంటున్నాయి. కిందకి పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ కింద పడవద్దు యాక్చువల్గా. ఇక్కడ చేయబెట్టండి, చేయబెడితే అక్కడికి వచ్చేస్తుంది. ఇది తీసేయండి. మొత్తం రాలేదు. అమ్మ, చీమ కూడా వస్తుందండి. తీసుకోవాలా? కొంచెం పైకి రండి. సో వదిలితే మనం మీద అంతా దారాలు వదిలేస్తున్నాయి.
మనీష్ అని హీ హ్యాండిల్స్ ఆల్ దిస్. అయ్యయ్యయ్య. సో మీరు స్కార్పియన్ లేకే అన్నది. ఈయన కోచింగ్ అవన్నీ చేసుంటారా వాటిల్లో? ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. దీనికి స్పెషల్ చూడండి, ఆ బట్ట వరకు హెయిర్ లేదు. అమ్మో ఇది వెబ్ పగులుతుంది. యా. ఇప్పుడు ఇవన్నీ పెంచుకోవటం చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇవన్నీ పెంచుకోవటం వల్ల ఏంటరా వీడికి ఆనందం అని ఒక అనుకుంటుంటారు టీవీ ముందు కూర్చొని. అంటే ఆనందము, జీవరాశిని కాపాడుతున్నాము, ఎవరు ఆనందం వారికి. ఒకడు పోయి బార్లలో డబ్బులు వేస్తారు అమ్మాయిల మీద, ఆడికి అది ఒక ఆనందము, మాకు ఇది ఒక ఆనందము. దానికంటే ఇది బెటర్ కదా, అంతే కదండి. అవును. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అడవిలో శుభ్రంగా పెరిగే వాటిని ఇలా బాక్సులు ఇవన్నీ యాక్చువల్గా క్యాప్చర్డ్ బ్రీడ్స్ ఇవన్నీ. ఇవి ఇప్పుడు అడవిలో వదిలేస్తే దాని ఫుడ్ దానికి దొరకదు, అడవిలో వచ్చేసినంత మాత్రం. అంటే చిన్నప్పటి నుండి పట్టేసి ఫీడ్ చేసి వీళ్ళ మదర్ ఫాదర్ అప్పటి నుంచి ఇవన్నీ. ఎలా అయితే మన ఇంట్లో పెంచుకున్న పిల్లులు కుక్కలు బయటకి వెళ్తే బతకలేవో, అట్లనే ఇవి కూడా అలాగే అన్నమాట. అంతే. ఓకే. ఇప్పుడు అంటుంది హలో 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 అంటుంది. అవును. షేక్ హ్యాండ్ ఇస్తావా రోజీ? అసలు ఎక్కడ ఉండాలండి, మీరు చూడాలంటే చూడగలుగుతారా ఇది? ఇది అసలు చూడలేం కదా, కనిపించేది కూడా మన ఎదురుగా వెళ్తున్నాం. ఇంకా హ్యాపీ ఫీల్ కావాలి, మన హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రంలో ఉంది అని చెప్పి యాదవ్లకి. ఇది దీని షెల్ అండి, ఇది చూస్తే సేమ్ దాని లెక్కనే ఒరిజినల్, అది వదిలేస్తుంది ఇది షెల్ని. పాములాగా? పాము లెక్క. చూడండి దాన్ని, చూడండి దాన్ని ఎంత ఉన్నాయి చూడండి, దాన్ని కొరలు దీంతో బైట్ చేస్తుంది. ఇంట్లో వెనం వస్తుంది, ఇంటి నుంచి వెనం. ఎంత పెద్దగా ఉంది చూడండి. అవును, ఎగ్జాక్ట్ గా దాని సైజ్ ఉంది. నేను అది బొమ్మ అనుకున్నానండి. లేదు, దాని కొరలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, 2 కొరలు. అవును, అది వదిలేసింది. ఇలా ఎన్ని రోజులకు ఒకసారి 3 months 6 months అట్లా డిపెండ్స్ ఆన్ ది. అది హెల్తీయా? హెల్తీది, కొత్త స్కిట్. అదే. సో బాక్స్ దాల్దో అట్లా పట్టుకోవద్దు. ఇది చూసారా, అంటే లోపలంతా ఇప్పుడు కూడా ఇందులో వెనం ఉంటుందంటారా? ఉండదు. ఓకే. ఇవన్నీ మీరు అసలు మామూలుగా బిర్లా మందిర్లో ప్లాంటోరియం ఉంది చిన్నపిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం, అలా యానిమల్స్ ఇన్వెన్షన్స్ కోసం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయొచ్చు కదా. దీనికే నానా గోల్ చేస్తున్నారండి, దానికి కూడా ఇంకో గోల్ చేస్తారు. ఇది కింగ్ స్కార్పియన్. ఇది ఇవేం చేయవా మీరు ఇలా పట్టుకుంటే? చేయాలంటే కరుస్తాయి ఒకసారి, ఇది చేస్తాయి రకరండి. అది చూసారా, దానికి అది కూడా ఉంది చూడండి ఇంకా. అవును, దాంతో కరుస్తాయి కొట్టేస్తుంది. దాంతో కొడితే ముందర ఎట్లా ఉన్నాయిగా. అవును. ఇవి అటాక్ చేస్తున్నాయి, वेरी फेरोशियस है अभी అని ముందుకే नीचे लगा के उसको फेरोशियस बता कैसा अटैक कर रहा है, एक स्टिक दे के बता. अरे डाल दिया, पकड़ने को आया था. చూడండి అది ఎంత ఫాస్ట్ ఉంటుంది. అయ్యో పాపం భయపెట్టకండి. అయ్యో దెబ్బ తగులుతుందేమో. ఏం తగలదు, మిమ్మల్ని ఏం చేయదా? అటాక్ చేస్తుంది వాడిపైన కూడా. ఈ పాయిజనస్ యానిమల్స్ అన్నిటిని ట్రైన్ చేసే వాళ్ళు, వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళు ఏమన్నా ఇంజెక్షన్స్ అలాంటివి ఏమన్నా రెగ్యులర్ గా తీసుకుంటారా? అటాక్ చేసినప్పుడు టీటీ ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు దీనికి ఏదన్నా ఇది 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 స్టింగ్ చేస్తే దానికి సపరేట్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వస్తుంది. అంతేగాని ప్రివెంటివ్ గా మనం ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఒక ఖర్చున ఏం కాదు అనేది ఉండదు. చాలా అగ్రెసివ్ ఉంటాయి కింగ్ స్కార్పియన్స్. చిన్న దాంట్లో మనిషిని చంపేంత విషయం ఉంటుంది. వీటితో చచ్చిపోరు కానీ వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది, కమిలిపోతుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఓకే, ఇవి ఓన్లీ ఈ కలర్ లోనే ఉంటాయా? డిఫరెంట్ కింగ్ స్కార్పియన్ కాబట్టి ఇవి డార్క్ బ్లాక్ లో ఉంటాయి. ఓకే, మన ఇండియన్ స్పీషీస్ కావి. ఇండియన్ తేళ్ళని పెంచుకోవచ్చా అండి? పెంచొద్దు. ఓకే, ఎనీథింగ్ ఇండియా, పిచ్చుక, స్పారో కూడా పెంచొద్దు. ఓకే,
ఓన్లీ బర్డ్స్, డాగ్స్, క్యాట్స్ అవే. అంతే. ఇది జాగ్రత్తగా పెట్టండి.